హలో ఫ్యామిలీ, ఈరోజు నేను మిగిలిపోయిన అన్నంతో మామిడికాయ పులిహోర చేసుకుందామని చేసుకుంటున్నాను. స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంట్లో పోపు దినుసులు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. కొన్ని గుప్పెడు పల్లీలు కూడా వేస్తున్నాను. పల్లీలు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నాను. దీంట్లో వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. నేను ఒక చిన్న మామిడికాయ తీసుకున్నానండి, అంటే మీడియం సైజ్ తీసుకున్నాను. అంటే నేను తీసుకున్న రైస్కి ఆ పులుపు సరిపోతుందని చెప్పేసి తురిమేసి పెట్టుకున్నాను. ఆ తురుము కూడా దీంట్లో వేసేసుకుందాం. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టమే ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సమ్మర్లో అయితే ఇంకా మామిడికాయలు ఎక్కువ వస్తాయి కాబట్టి మామిడికాయతో మనకు నచ్చింది చేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయిపోతుంది కదా. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేపేసుకుంటున్నాను లైట్గా. అందరు చేసుకుంటారు, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా. ఇప్పుడు నేను కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. సాల్ట్ పసుపు కూడా వేసుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. దీన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనిద్దాం. ఇది మగ్గిపోతుంది కదా. నేను రైస్ అయితే కలిపేసి పక్కన పెట్టుకున్నాను, పొడి పొడిగా చేసుకొని పెట్టుకున్నాను. అది కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేడి అన్నంతో చేస్తే ఇట్లా ముద్దలాగా అయిపోతుంది కదా. అట్లనే కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చల్లనంతో చేస్తే బాగుంటుంది. రైస్ కూడా వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుందాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర కదా. నాకు కూడా చాలా ఇష్టం. పులిహోర అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.